వచ్చింది కానీ అంతలా అయిపోవాలా మీ వస్తున్నా అయిపోయి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంతే ఇంకా తిరిగేది సినిమాకి చరిత్ర సృష్టింది అంతే ఇంకా వేరే లెవెల్ అంతే వేరే లెవెల్ అన్నయ్య గురించి ఏం చెప్పిన తక్కువ అన్న అవసరం అంతే పవన్ అంది అన్నారు కదా మోడీ గారు సేమ్ అని పవన్ కళ్యాణ్ ఆంది అని చెప్పి మోడీ గారు ఎలివేషన్ ఇస్తున్నారు కదా ఇక్కడ సినిమాలో కూడా అటువంటి డైలాగులు ఉన్నాయంటున్నారు. అలాంటి హిందూ ధర్మం గురించి ఉందన్న హిందూ ధర్మం పాటించే వాళ్ళు కానీ ధర్మాన్ని కాపాడనుకున్న హిందూ ధర్మాన్ని మనం గౌరవించాలి అవతల వాళ్ళ రిలీజన్ మనం గౌరవించాలి అంతే. ఒక మాటలో హరిహర వీరమల్లు రివ్యూకి 5కి మీరు ఎంత ఇస్తారు ఏం చెప్తారు? ఒక మాటలో కూడా అంటే ఇక లాస్ట్ అంటే మేము ఫ్యామిలీ చెప్తున్నాను తప్పేం చేయట్లా లాస్ట్ కొద్దిగా ఇంకా ఇప్పించుంటే ఇంకా బాగుంటుంది. ఇది హిందూ ధర్మం సినిమా ఇది కానీ ఇంకా కొద్దిగా తెలియజేస్తుంది ఇంకా బాగుంటుంది. సినిమాలో మైనస్ అని ఏదైనా మైనస్ అయితే ఏమీ లేదు. నాకు అన్ని చెప్తాను అదే చెప్తాను. బాబీడోల్ గారు వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది. అదే సేమ్ పవన్ అన్న కూడా వచ్చినప్పుడు కూడా అదే బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఏంటంటే ఇందులో నిధి ఎవరు కూడా చాలా బాగున్నారు. ప్లస్ అనసూయ గారు కూడా అందరూ అనసూయ గురించి మాట్లాడుతారు. పక్కన ఏం చేసింది ఎవరు కూడా బాగా యాక్ట్ చేసింది. హిమబిందు గారు కూడా బాగా యాక్ట్ చేసింది. సినిమాలో హైలైట్ క్యారెక్టర్ ఎవరు అనిపించింది? పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ కాకుండా సినిమాలో హైలైట్ క్యారెక్టర్ ఎవరు? బాబీ అండ్ బ్రహ్మానందం గారు ఇంకా తనిఖీల వారికి కోట శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఉన్నారు. ఆయన బాగా యాక్ట్ చేశారు. చివరిసారి మళ్ళీ ఇంకోసారి చూసారంటారా? అంతే కదా మరి. ఓవరాల్ గా డే 1 కలెక్షన్ ఏం చెప్తారు? డే 1 కలెక్షన్ ఊరికన్నా ఆయనలాగా అది ఎవరో ఈరోజు 30 కోట్లు వర్క్. థ్యాంక్ యూ సార్.